హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి బటర్ పన్నీర్ మసాలా కర్రీ అండి. ఇది మా ఆడపడుచు కూతురు చేసిందండి. చాలా బాగా చేసింది, ఎంత ఓపిక్గా. సో అమూల్ పన్నీర్ ఆర్డర్ చేసి తెప్పించిందండి. దీన్ని ఇలా ఈక్వల్గా అన్నీ ఈక్వల్ సైజులో క్యూబ్స్గా కట్ చేసి పెట్టేసింది. అండ్ 500 గ్రామ్స్ అండి ఇది. ఈ పన్నీర్ మొత్తం 500 గ్రామ్స్. ఇందులోకి చూడండి, ఉల్లిపాయలు, పన్నీరు, కాజు, పచ్చిమిర్చి రెడీ చేసుకున్నాము. తర్వాత ఆయిల్ వేసేసుకొని ఈ కర్రీ మొత్తం పాట్లో చేస్తుంది. టమాటోలు అండి, 1/2 kg టమాటోలు ఇలా ముక్కలుగా కట్ చేసి మగ్గించుకోవాలి. చూడండి, ఇందులోనే ఒక గుప్పెడు కాజు కూడా వేసింది. అంటే కొబ్బరి అలాంటివి ఏం వేయట్లేదు, సాఫ్ట్గా రావాలి కర్రీ అని చెప్పి కాజు వేసేసింది. టమాటో, కాజు బాగా కుక్ అయిన తర్వాత మొత్తం స్మూత్గా అయిపోవాలండి. ఇలా ఈ ముక్కలన్నీ సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులో ఉప్పు వేసేస్తే మనకి తొందరగా మగ్గిపోతాయండి. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగు పట్టకుండా. ఇప్పుడు మగ్గిపోయాయండి. ఈ టమాటో ముక్కలు, కాజు కూడా మగ్గిపోయాయి. ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. తీసేసుకున్న తర్వాత మనకు చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఈ బౌల్ పక్కకు పెట్టేసేద్దాము. తర్వాత ఇప్పుడు మనం టమాటోలు మగ్గించిన పాట్ని నీట్గా కడిగేసి మళ్ళీ అదే పాట్లో బటర్ వేసిందండి. ఫుల్ బటర్లోనే ఈ పన్నీర్ ముక్కలన్నీ ఫ్రై చేసేసింది. మనకి ఎడ్జెస్ అన్నీ బ్రౌన్ కలర్ రావాలండి, అప్పటి వరకు వేయించుకోవాలి. అప్పుడు కర్రీ మనకు చక్కగా వస్తుంది. అండ్ మనం గ్రేవీలో వేసినా కూడా పన్నీర్ చిట్లకుండా పర్ఫెక్ట్గా క్యూబ్స్ అన్నీ క్యూబ్స్ లాగే ఉంటాయి. చూడండి, మనకి ఇది చల్లారిపోయింది. ఈ టమాటోలు, కాజు ఇది మిక్సీ పట్టేసాం చూడండి మెత్తగా. ఇవన్నీ ఒక బౌల్లోకి ఈ పేస్ట్ తీసి పెట్టేసేసుకొని మళ్ళీ అదే బౌల్లోకి కొంచెం బటర్ వేసేసి మళ్ళీ ఇంకో కొంచెం ఆయిల్ వేయండి. ఈ బటర్ మొత్తం కర్రీకి సరిపోదు, ఆయిల్ కూడా వేసేసుకోండి. కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసేసుకోవాలండి. చూడండి, ఫస్ట్ బిర్యానీ ఆకు, తర్వాత 2 ఇంచుల దాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు, లవంగాలు అండ్ 1/2 టీ స్పూన్ షాహీ జీరా కూడా వేసేసుకోండి. చూడండి, షాహీ జీరా వేసి ఇవన్నీ చక్కగా వేయించుకోవాలి. ఇందులో బాగా వేగాలి, మనకు ఆరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా బాగా వేయించిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలండి, ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి అండి, 4-5 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టేసుకోండి. మనకు మిరపకాయ లాగానే ఉండాలి, జస్ట్ ఘాటు పెట్టేస్తే కర్రీలో ఉడికి మంచి టేస్ట్ ఉంటుంది. మనం అన్నంలో నంచుకు పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. సో ఇందులో ఈ ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పు వేసేసి మగ్గిస్తే చక్కగా కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలండి. ఈ ఉల్లిపాయలన్నీ ఇలా బాగా వేయించుతూనే ఉండండి. ఇది కుండలో కదా, కొంచెం అడుగు అంటుతాయేమో అని కొంచెం టెన్షన్గా ఉంది. తర్వాత ఇవి కొంచెం మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. అండ్ అలాగే 1/2 టీ స్పూన్ పసుపు. ఇవి 2 కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి వేయించుకోవాలండి. తర్వాత జీడిపప్పు ముక్కలండి, ఇంకా కొన్ని జీడిపప్పు ముక్కలు ఇందులో అలాగే వేసేసింది. ఉడికి మనకు సాఫ్ట్గా ఉంటాయి, తింటుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలండి, చూడండి ఎంత చక్కగా వేగాయో, బ్రౌన్ కలర్గా. ఇలా వేయించుకున్నవి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం వేయించుకున్న ఉల్లిపాయల్లోకి మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసేసుకోవాలి. టమాటో, కాజు ఇదంతా పేస్ట్ చేసేసుకున్నాం కదా, అది వేసేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత ఒక 10 నిమిషాల వరకు మగ్గనివ్వాలండి ఆయిల్లో. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. తర్వాత కారం వేస్తున్నామండి, 4 టీ స్పూన్ల కారం యాడ్ చేసాము. కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి, టమాటో ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. సో 2 టీ స్పూన్ల ఉప్పు. తర్వాత ధనియా పౌడర్ అండి, 2 టీ స్పూన్లు ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసేస్తున్నాము స్టార్టింగ్లోనే.
అంటే ఆల్రెడీ టమాటో మగ్గిపోయే ఉంది మనకి, ఎక్కువ టైం ఏం తీసుకోదండి కుక్ అవ్వడానికి. సో ఇవన్నీ వేసిన తర్వాత కలిపేసేయండి ఒకసారి. కలిపేసి మరి కాసేపు కొంచెం నూనె తేలేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి ఇక్కడ ఆయిల్ రిలీజ్ చేస్తుంది చూడండి కర్రీ. ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసేసేయాలి. మిక్సీ బౌల్ కడగగా వచ్చిన వాటర్ ఉంది కదా, అది యాడ్ చేసేసి కలిపేసేయండి. ఇంకా చిక్కగానే ఉంది కాబట్టి ఇంకొక లార్జ్ గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసాం మేము. అంటే కాజు వేసాం కాబట్టి దగ్గరకు అయిపోతుందండి చల్లారినప్పుడు కర్రీ. అందుకని చెప్పేసి ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసి ఇది కూడా కాసేపు ఉడకనివ్వాలి. మళ్ళీ ఎక్స్ట్రా గరం మసాలా కూడా వేసేసాం ఇందులో. అండ్ తర్వాత కసూరి మేతి అండి. కసూరి మేతి ఇట్లా చేతులతో నలిపేసి వేసేసేయండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. మా పాప అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. ఇందులో ఏమేమి వేయాలో అన్నీ ఆర్డర్ చేసి తెప్పించి మరి కుక్ చేసింది. చూడండి ఫ్రెష్ క్రీమ్ అండి, ఇది కూడా అమూలే. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసిన తర్వాత కాసేపు కుక్ అయిన తర్వాత అప్పుడు పన్నీర్ ముక్కలన్నీ యాడ్ చేసింది. తన స్టైల్లో వండిందండి, కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఈ ముక్కలన్నీ వేసిన తర్వాత కూడా ఒక 10 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలండి. అప్పుడు పన్నీర్ ముక్కలకు కూడా ఈ గ్రేవీ అంతా చక్కగా పట్టుకొని పన్నీర్ ముక్కలు కూడా మంచి టేస్ట్ వస్తాయి అండ్ చక్కగా కుక్ అయిపోతుందండి. ఇది చపాతీ, రోటీ, పూరి అన్నిట్లో కూడా చాలా మంచి కాంబినేషన్ అండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసాము, అంతే అండి. బటర్ పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.